హాయ్ గైస్, నేను మీ గుణ. ఈరోజైతే మనం హాయ్ గైస్ నేను మీ గుణ. ఈరోజు మనం ఏలూరు శంకరవాళ్ళ తోటలో ఉన్న నాగేంద్ర స్వామి గుడికి అయితే వచ్చాం. మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఈ గుడి ఏలూరులో ఉన్న శంకరవారి తోటలో ఉంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున భక్తులు అనేక మంది వచ్చి పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామి వారిని పూజించుకుని వెళ్తారు. ఇక్కడైతే ప్రతి నాగుల చవితికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఓకే, గుడి స్టార్టింగ్లోనే విఘ్నేశ్వరులు అయితే ఉన్నారు. ఇగోండి ఫ్రెండ్స్, ఈ పుట్టలోనే ప్రతి నాగుల చవితికి అయితే అందరూ వచ్చి పాలు పోస్తారు, గుడ్లు కూడా అయితే పెడతారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రతి స్తంభం మీద నాగేంద్ర స్వామివారి విగ్రహం, శివలింగం కూడా చెక్కి ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే మనం గర్భగుడిలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాం. అదిగోండి, ఓం నమో నాగేంద్రాయ నమః. 5 తలల నాగేంద్ర స్వామి అయితే ఉన్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే గర్భగుడి లోపల చూశారు కదా. ఇదిగోండి, ఇక్కడ మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి అంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, నాగేంద్ర స్వామి పక్కనే మా చెల్లి చూడండి దండం పెట్టుకుంటుంది. అదిగోండి నాగేంద్ర స్వామి. ఓకే, ఇప్పుడైతే మనం పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోండి, ఓం నమో వెంకటేశాయ. ఇదిగోండి, చూశారు కదా. ఇప్పుడైతే మనం పక్కన ఉన్న కృష్ణుల వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. చూశారు కదా. ఇదిగోండి, ఓం నమో వాసుదేవాయ. బాగుంది కదా ఫ్రెండ్స్ గుడి. ఇదిగోండి, చూశారు కదా ఫ్రెండ్స్ బయట అయితే ఎలా ఉందో. ఇదిగోండి పచ్చటి పొలాల మధ్య అయితే ఉందన్నమాట ఈ గుడి. ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఈ గుడి ఉంటుంది. ఇదిగోండి, పక్కన పచ్చటి పొలాలు చూశారు కదా. ఇదిగోండి, ఈ అన్ని పొలాలే మధ్యలో ఈ గుడి ఉందన్నమాట. ఇదిగోండి, ఈ గుడి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఓం నమో నాగేంద్రాయ అని కామెంట్ చేయండి. బాయ్.